హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాజ్ డైరీ. ఇవాళ వచ్చేసరికి 5th ఫ్రైడే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని చెప్పాను కదా. సో దానికోసం అని నేను అన్నీ కొనుక్కున్నాను. ఏమేమి కొనుక్కున్నాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ సంభవ్ స్టోర్స్ అంటున్నారు కదా. సో నేను అక్కడికి కూడా వెళ్ళాను. సో ఏమేమి కొన్నాను, ఎంత ప్రైస్లో కొన్నాను అని కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి సంభవ్ స్టోర్స్కి వెళ్ళాను కదా. అక్కడ ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఒక రాగి గ్లాస్ అండ్ కలశం అనమాట, అమ్మవారి కలశం పెట్టుకోవడం కోసం కలశం. అండ్ ఎక్కువ తీసుకోలేదు నేను, నా దగ్గర చాలా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో ఏదో కొన్ని కొత్తగా పెట్టుకోవాలి అనుకున్న వాటికి మటుకు నేను తీసుకున్నాను. ఒక 2 ఏమో దియాస్ తీసుకున్నాను అండ్ 2 ఏమో వీటి కింద ప్లేట్స్. అలాగా 2 ఇంట్లో పెద్ద కుందులు ఉన్నాయి పాతవి, అవి పెట్టుకోవడం కోసమని ఇవి తీసుకున్నాను. ప్రైసెస్ వచ్చేసరికి మనకి అక్కడ చెప్పినట్టుగానే తక్కువగానే వచ్చాయన్నమాట. యాక్చువల్లీ నేను అక్కడ వీడియో తీసేదాన్ని, కానీ వీడియో తీయడానికి అక్కడ నేను వెళ్ళినప్పుడు పవర్ లేదు. ప్లస్ అలాగే నాకు కూడా టైం లేదు, చాలా కొనాలి కదా, ఒకే రోజు ఉంది. అండ్ ఇంటికి దానికి ఒక 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో మేము ఇవన్నీ తీసుకోవాలి అంటే మేము అంత దూరం వెళ్ళాలి. ఒక హాఫ్ డేలో ఫినిష్ చేయాలనుకున్నాం. అందులో నాకు కొంచెం బాలేదు, కాఫ్ కోల్డ్ అన్నీ ఉన్నాయి, ఫీవర్ వచ్చి తగ్గిందనమాట. సో అందుకని మేము తొందరగా ఫినిష్ చేసుకొని ఎంత వీలైతే అంత తొందరగా ఫినిష్ చేసుకున్నాం. సో అక్కడ సంభవ్ స్టోర్స్లో మనము ఇవి తీసుకున్నాను నేనైతే. రాగి కలశం అండి, అక్కడ చాలా ఉన్నాయి, నెంబర్ కలెక్షన్ ఉంది కలశంలో. బట్ ఏంటంటే అన్నీ కూడా సొట్టలు పోయి ఉన్నాయన్నమాట. మనం అలాంటివి పెట్టకూడదు కదా. నాకు ఈ పీస్ దొరకడానికి చాలాసేపు వెతికాను. ఒక పక్క కరెంట్ లేదు అండ్ ఏది తీసుకున్నా డిఫెక్ట్ ఉంది అనమాట. ఒక ఫస్ట్ నేను తీసుకున్న దానికి ఇది ఇలాగ అయిపోయి ఉంది, అలాగా తర్వాత ఇది సొట్టపడి అలాగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ మనం పెట్టాం కాబట్టి ఫస్ట్ కొనుక్కునేది మంచి కొనుక్కోవాలి అని చెప్పేసి నేను మంచిగా వెతుకున్నప్పుడు నాకు దొరికింది. దీని ఒక ప్రైస్ వచ్చేసరికి మనకి 1850 ఉంది పర్ కేజీ అనమాట. ఇది వచ్చేసరికి నాకు 200 గ్రామ్స్ పడింది. నాకు 360 రూపీస్ అరౌండ్ అలా పడింది. ఒక నిమిషం. మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రైస్ మీద మనకి 10% డిస్కౌంట్ అనేది ఇస్తారు వాళ్ళు. నాకైతే ప్రైసెస్ తక్కువే అనిపించాయి. కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఇది నాకు 370 రూపీస్ పడింది ఈ కలెక్షన్. అండ్ ఇది వచ్చేసరికి ప్రైస్ 1850 ఉంది కదా పర్ కేజీ. అండ్ అలాగే 1600 రూపీస్ది కూడా పర్ కేజీ ఉంది. మీకు ఏది బాగా అనిపిస్తే అది. నేను ఫస్ట్ అది తీసాను, బట్ అన్నీ సొట్టైపోయి ఉన్నాయి. నాకు ఇంకా ఏ కలెక్షన్ మంచి కనిపిస్తే అది తీసుకోవాలి అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. లాస్ట్కి ఒక పీస్ దొరికింది నాకు. మనము కరెంట్ ఉండి వెళ్ళి అంతా మంచిగా ప్రశాంతంగా వెతుకుంటే మంచి కలెక్షన్ అనేది అక్కడ ఉంది. వీడియో తీయడానికి కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా వీలైతే నేను వెళ్ళినప్పుడు వీడియో అనేది నేను తీసుకొస్తాను తప్పనిసరిగా. అండ్ నేను కూడా చాలా వెరైటీస్ అయితే చూడలేదంటే ఓన్లీ రాగి తడికి వెళ్ళాను. నాకు ఏదైతే కావాలో అవి కొంచెం టైం కూడా లేదు కాబట్టి గబగబా చేసేసాను. సో ఇది వచ్చేసరికి నాకు 370 రూపీస్, డిస్కౌంట్ కూడా 350 అట్లా వచ్చింది. ఇది వచ్చేసరికి 370. ఇది కూడా అంతే సేమ్ రాగి గ్లాస్ అనమాట. ఇది కూడా 1850 అలా ఉంది పర్ కేజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుందులు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 69 రూపీస్ నుంచి ఉంది. నేను వచ్చేసరికి 103 రూపీస్ పర్ పీస్ అనమాట ఇది. మళ్ళీ దీని మీద మనకి 10% డిస్కౌంట్ వస్తుంది. 1 పీస్ 103 రూపీస్ ఉంది. నాకు అక్కడ ఉన్న వాటిల్లో కొంచెం మంచిగా అనిపించింది ఇది. ఇంకా పెద్ద సైజ్ ఉంది, చాలా పెద్ద సైజ్ ఉంది, చిన్న సైజ్ నుంచి ఇంత సైజ్ నుంచి స్టార్టింగ్ ఉంది, 69 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది. అన్నీ బాగున్నాయి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ అవ్వండి. అందరూ చెప్పింది నేను ఇది కరెక్ట్గా అంటే ఆ ప్రైజెస్ ఉంటాయో ఉండవో అని చెప్పి నేను అనుకున్నాను. బట్ వెళ్ళినప్పుడు బాగుంది. బట్ ఏంటంటే మా వాళ్ళకి ఏంటంటే కరెంట్ లేదు. సో నేను చాలా చూడడానికి అవ్వలేదు. నాకు ఏమైతే కావాలో అవి గబగబా వెతుక్కొని వాటిని రిపీటెడ్గా వెతికి తీసుకున్నాను అనమాట. కలశంలో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అంటే ఇలా ఉంది కదా, ఇదే కలశంకి ఇక్కడ ఓం వచ్చి స్వస్తిక్ వచ్చి అలా కూడా ఉన్నాయి. సో నాకు ఇలా ప్లేన్ కావాలనుకున్నాను. సో అందుకని అలా తీసేసుకున్నాను. ఇది వచ్చేసరికి 103 రూపీస్. అండ్ దీని మీద ఒక్కొక్కటి 103 రూపీస్. దీని మీద మళ్ళీ డిస్కౌంట్ పడింది, 10% డిస్కౌంట్ వచ్చేసింది అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి రాగి ప్లేట్స్ ఒక్కటి వచ్చేసి 30 రూపీస్ అనమాట. నాకు ఇతరులో ఈ సైజ్ దొరకలేదు. సో అందుకని రాగిలో తీసుకున్నాను. ఒక్క పీస్ వచ్చేసరికి 30 రూపీస్. అండ్ దీని మీద మనకి 10% డిస్కౌంట్ అనేది ఉంది. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసరికి 41 రూపీస్ పర్ పీస్ అనమాట. ఒక్క ప్లేట్ 41 రూపీస్. దాని మీద మనకి 10% డిస్కౌంట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఏంటంటే ఈ ఇతడి ప్లేట్లో నాకు ఇంత పలచన అయితే సరిపోతుంది. అండ్ ఒక్క చిన్న ప్లేట్ ఇతడిలో ఒక 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ లేదా ఒక 250 గ్రామ్స్ వెయిట్ ఉన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి. అవి నాకు అంత అవసరం లేదనిపించింది. సో అందుకని నేను ఇలాగ లైట్ వెయిట్లో తీసుకున్నాను ఇవన్నీ అనమాట. సో ఇది నా సంభవ్ స్టోర్లో నేను చేసిన షాపింగ్.
నాకు ఏం అవసరమో అవి తీసుకున్నాను. అక్కడికి వెళ్తే నేను చాలా తీసుకుంటాను. స్టీల్ కనెక్షన్ ఉంది, సిల్వర్ ఉంది కదా, అదేంటి జర్మన్ సిల్వర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా మీరు చూసుకోండి. అండ్ సమ్మర్ కలెక్షన్స్ అయిపోయాక నేను ఇలా వస్తుంటే ఎర్రగడ్డ దగ్గర ఒక లెఫ్ట్ సైడ్కి ఎర్రగడ్డ దగ్గర పెట్టి షాప్స్ ఉంటాయి కొంచెం చిన్నవి. ఆ షాప్స్లో నేను ఏంటంటే పూజకు కావాల్సిన సామాన్ మొత్తం తీసుకున్నాను. సో ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. నార్మల్గా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి అమ్మవారి ఫోటో తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 80 రూపీస్ అనుకుంటా, 80 రూపీస్ వేసాను. 80 రూపీస్ వచ్చింది. ఇంకా పెద్ద ఫొటోస్ ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అయితే ఇది చాలా అని చెప్పేసి నేను తీసుకున్నాను. అమ్మవారి ఫోటో ఇది వచ్చేసరికి మనకి 80 రూపీస్ పోయింది. నార్మల్గా పూజకి గ్రీన్ కలర్ శారీ ఉన్న అమ్మవారు, అది కూడా కూర్చొని ఉన్న అమ్మవారు తీసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు కదా. సో అందుకోసమే తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, అంటే నేను ఇంట్లో చేసుకునేది. అండ్ లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నాను. అండ్ నేను చేసుకోలేదు, మా అత్త మా మేనమామ వాళ్ళు చేసుకుంటే వెళ్ళాను. సో ఇది నా ఫస్ట్ వ్రతం కాబట్టి కొంచెం అన్నీ మంచిగా చేసుకోవాలనుకున్నాను. టైం లేదు, ఏం లేదు, హడావిడిగా అయిపోయింది అంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కుంకుమ, ఇది వాయినాలు వేస్తారు కదా అది. ఇది ఎంత అనేది నాకు తెలియదు. ఒక్కొక్కటి నేను ప్రైస్ తీసుకోలేదు. ఈయన దగ్గర మాత్రం నేను ఒక 5 minutesలో మొత్తం అయిపోగొట్టేసాను అనమాట. ఏం కావాలి అని చెప్పేసి ఇచ్చాను. ఆయన 560 రూపీస్ తీసుకున్నారు ఈ సామాన్ అన్నింటికి, 560 రూపీస్. ఇది వచ్చేసరికి వైట్ క్లాత్ వేస్తాం కదా మనము పీట మీద, సో అది ఇది కట్టుకుంటున్నాను. అండ్ ఇది నార్మల్గా పసుపు కుంకుమ తీసుకున్నాను నేను, అంటే ఫస్ట్ ఇదే తీసుకున్నాను నేను, అంటే ఫస్ట్ దీంతో ప్రారంభించాను కాబట్టి. సో అందుకని ఇంట్లో ఉంది, బట్ అయినా కూడా నేను పసుపు కుంకుమ తీసుకోవాలి ఎందుకైనా అనిపించి తీసుకున్నాను. అండ్ ఇది కాటన్ అనమాట. మనము వస్త్రం చేస్తాం కదా మనము కలుషం మీద, అమ్మవారి ఫోటో మీద, సో దానికోసమని నేను ఇది వస్త్రం తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 10 రూపీస్ తీసుకున్నాను, దీనికి గుర్తుంది ఉంటుంది. ఇవి వచ్చేసరికి వక్కలు అండ్ పసుపు కొమ్ములు, కర్పూరం. ఈ కర్పూరం, పసుపు, కుంకుమ, అగరబత్తి, ఇదేమంటారు సాంబ్రాణి కడ్డీలు అంటారు కదా, సాంబ్రాణి కడ్డీలు, ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. అందుకని ఏంటంటే చిన్నగా అంటే పూజ మట్టికి నేను తీసుకున్నాను. అండ్ విడి సాంబ్రాణి కూడా తీసుకున్నాను. ఈ మధ్య ఇవి కొంచెం మంచిగా రావట్లేదు, సో అందుకని కొంచెం విడి సాంబ్రాణి కూడా తీసుకున్నాను. అండ్ ఖర్జూరం తీసుకున్నాను. అండ్ ఆవు నెయ్యి, పంచామృతంలోకి ఆవు నెయ్యి తీసుకుని తేనె తీసుకున్నాను. ఆవు పాలు, పంచదార, ఆవు పెరుగు అనేది నేను ఇంటి దగ్గర తీసుకుంటాను. ఇది వచ్చేసరికి ఆవు నెయ్యి 100 ప్యాకెట్స్ ఇచ్చారు. అంటే నేను పెద్దగా దిగాను, అలా ఇచ్చారు, పర్వాలేదు. దీపంలోకి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది కదా, అమ్మవారి దగ్గర తీసుకున్నాను. ఇంటి దగ్గర తెప్పించుకుంటే అయిపోతుంది. అండ్ దారం వీలు నేను ఇది చూసుకోలేదు వాళ్ళ దగ్గర. నేను తోరం కట్టుకుంటాం కదా సార్, దానికోసం అని చెప్పి అడిగాను. ఆయనకి వేసి నేను అక్కడ చూసుకోలేదు, వచ్చాక చూసుకున్నాను. సరే ఇంటి దగ్గర తెప్పించుకుందాం అనుకున్నాను. సో ఇవన్నీ ఇంటి దగ్గర మళ్ళీ ఇప్పుడు ఒక 2 బ్లౌజ్ పీసెస్ కూడా ఇంకా కొంచెం బ్లౌజ్ పీసెస్ తీసుకోవాల్సింది అలానే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇవన్నీ ఇవాళ నైట్ కూర్చొని మొత్తం సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. డెకరేషన్ అది అంతా కూడా చేసుకుంటే చిన్నగా నాకున్న దాంట్లో కొంచెం మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా చాలా బాగా చేసుకుంటాను. మొత్తం సామాన్కి నాకు 560 రూపీస్ అయింది ఈ కవర్ మొత్తం. మేము సమ్మర్ స్టోర్స్కి వెళ్ళేసి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు మాకు అక్కడ షాప్ దొరికింది. గబగబా నాకు తెలిసిన సామాన్లు ఏమిటో తీసుకోవాలని నేను చెప్తూ ఉన్నాను, ఆయన ఇచ్చేస్తూ ఉన్నారు. సో దానికి ఇది మొత్తం కలిపి ఇంత అయింది. అండ్ నెక్స్ట్ అటు నుంచి వచ్చేటప్పుడు నేను బ్యాంగిల్స్ ఎక్కడ నాకు తెలియదు, హైదరాబాద్లో నాకు ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ తెలియదు. సో అందుకని ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇది మనకి KPHP స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా, అక్కడ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ప్లెయిన్ బ్యాంగిల్స్ 20 రూపీస్ అంత డజన్. మరి స్ట్రీట్ షాపింగ్లో కూడా అంత ప్రైస్ ఉంది అని నాకు తెలీదు. నేను ఎప్పుడు కూడా మా విజయవాడలోనే తీసుకుంటాను బ్యాంగిల్స్. ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు లేదా అమ్మ పంపించడం అలా చేస్తారు. సో నేను 3 కలర్స్ తీసుకున్నాను. మొత్తం 9 డజన్స్ తీసుకున్నాను. ఒకటి రెడ్, 6 డజన్స్ తీసుకున్నాను. ఇలాగా ప్లెయిన్ రెడ్ తీసుకున్నాను, ప్లెయిన్ ఎల్లో తీసుకున్నాను, అండ్ ప్లెయిన్ గ్రీన్ తీసుకున్నాను. అంటే అన్ని అమ్మవారికి ఇష్టమైన కలర్స్ తీసుకోవాలి కాబట్టి అలా తీసుకున్నాను అనమాట. సైజెస్ కూడా దొరకటం లేదండి అసలు. చాలా ఒక 2-3 స్టాప్స్ వెళ్ళాను అక్కడే. ఇంకా 2 సైజ్ కావాలి, 2-4 సైజు, 2-5 సైజు, ఇలాగా మొత్తం అన్ని సైజెస్ నేను చెప్పాను. కానీ ఓన్లీ 2-4 సైజ్ మాత్రమే ఉందండి, ఇంకా వేరే సైజు లేదు ప్లెయిన్లో అని చెప్పారు. మిగిలినవన్నీ అడుగుతుంటే చాలా ప్రైస్ చెప్పారనమాట. అదంతా మనకి ఎందుకులే, ప్లెయిన్ పెడతారు కదా నార్మల్గా అయితే అని చెప్పేసి నేను ప్లెయిన్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి డజన్ వచ్చేసరికి మనకి 220 రూపీస్ పడింది. 20 రూపీస్ డజన్.
యాక్చువల్లీ నేను చాలా లెహంగాస్ పెట్టుకోవాలనుకున్నాను, హోల్సేల్ దగ్గర వెళ్ళి హోల్సేల్ షాపింగ్ చేద్దాం అనుకున్నా, టైం కుదరలేదు, హెల్త్ కూడా సహకరించలేదు నాకు. సో అలా చేశాను. అండ్ దీనికి ఆపోజిట్లోనే నాకు డైరెక్ట్ తీసుకున్న ఆపోజిట్లోనే ఆర్ఎస్ బ్రదర్స్ అనే ఉంది. నేను అక్కడ కూడా అంటే అమ్మవారికి చీర పెట్టాలి కదా, ఎక్కడ తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు అక్కడ ఆషాఢం సేల్ జరుగుతుందని చెప్పి బోర్డు ఉంది. కరెక్ట్గా బ్యాంగిల్స్ ఎక్కడైతే ఉన్నాయో కేబిహెచ్బిలో స్ట్రీట్ షాపింగ్లో ఆపోజిట్లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది. సో అక్కడ నేను షాపింగ్ చేస్తాను. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే నేను దగ్గర ఓపెన్ చేస్తున్నాను. ఈ శారీ వచ్చేసరికి ఆఫర్లో ఉంది అండి. దీని ప్రైస్ వచ్చి మనకి 550 పడింది, నాకైతే 549 యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 1100. సో నాకు అలా తక్కువకి పడింది కొంచెం, అంటే కలర్ నాకు లేదు, సో అందుకని తీసుకున్నా. బట్ ఇది నేను తీసుకుంటానా ఎవరికైనా పెడతానా అనేది నాకు తెలీదు, ఆ టైంలో ఏం చేస్తానో నాకే తెలియదు అనమాట. సో ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. క్లాత్ అది బాగుంది, అంటే 1100 రూపీస్ పడింది, కానీ మనకి ఆఫర్ 50% ఆఫ్లో నాకు 550కి వచ్చేసింది అనమాట. క్లాత్ అదంతా కూడా బాగుంది, అంటే కొంచెం సాఫ్ట్గా అనిపించింది క్లాత్. ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు, అక్కడ వాళ్ళు కూడా అంత ఓపెన్ చేసి చూపించలేదు. జస్ట్ నేను అక్కడ కూడా షాపింగ్ యాక్చువల్గా నేను చేసే షాపింగ్ అంతా కూడా వీడియోస్ తీసి పెట్టాలి అనుకున్నాను, బట్ టైం కుదరలేదు. ఇది అంతా శారీ అనమాట, మొత్తం ఓపెన్ చేస్తే మళ్ళీ మొత్తం ఇక్కడ. సో ఇది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది. బ్లౌజ్ కూడా బాగానే ఉంది, బట్ డౌటే బ్లౌజ్ మాత్రం నాకు తెలియదు ఇది బ్లౌజ్ మంచిగా కాదు, చూద్దాం కుట్టించుకునేటప్పుడు. అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను తీసుకున్నాను, కొన్ని బ్లౌజ్ పీసెస్ తీసాను. అంటే విడిగా తీసుకున్నాను. నేను యాక్చువల్లీ ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకుందాం అనుకున్నాను. అక్కడ ఏంటంటే 25 పీసెస్ అట్లా ఉన్నాయి, కానీ నేను అన్ని పీసెస్ తీసుకోవాలనుకోవట్లేదు. సో అందుకని నేను ఏంటంటే నార్మల్గా ఒక 5 మెంబర్స్ని ముత్తైదుని పిలవాలనుకున్నాను కాబట్టి కొంచెం మంచి ప్రైస్లో తీసుకున్నాను అనమాట. 70-80 రూపీస్లో అలాగా మంచి క్లాత్ అనేది ఉంది, మంచిగా ఉన్న క్లాత్ తీసుకున్నాను. ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. ఇవన్నీ టాన్లో పీసెస్ అండి. టాన్లో ఇంటి దగ్గర తీసుకున్నాను ఇవన్నీ, నేను ఇంకా అక్కడెక్కడ తీసుకోలేదు. ఇంటి దగ్గరకు వచ్చాక ఇంకా అక్కడ ఇంటి దగ్గర ఏదైనా షాప్ ఉంటే చూద్దాం అనుకున్నాను. అక్కడ ఒక ఫ్యాన్సీ షాప్ తప్పించింది, ఇంటికి వచ్చేదాళ్ళు నేను తీసేసుకున్నాను అనమాట. ఒక 5-6 పీసెస్, 6 తీసుకున్నట్టున్నాను, 6 పీసెస్ తీసుకున్నాను. ఇది కాకుండా కలుషంకి ప్లెయిన్ పెడతాం కదా నార్మల్గా మనము, సో ప్లెయిన్ పెడతామని డిసైడ్ అయ్యింది. ప్లెయిన్ది కూడా నేను తెచ్చుకోవాలి బ్లౌజ్ పీస్, అది పెండింగ్ ఉంది. రేపు మార్నింగ్ మొబైల్తో చేసుకోవాలి. నేను పని అయితే అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది, కానీ ఈ డెకరేషన్ అవ్వలేదు, మళ్ళీ పూజ సామాను అవ్వలేదు. మొత్తం నేను చేయాలి. అండ్ రేపు ఎంతమంది ముత్తైదులు వస్తారంటే నేనైతే 5 మెంబర్స్కి మ్యాచ్ చేశాను. 5 మెంబర్స్ వస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వచ్చినా అంటే నేను ఇంటి దగ్గర 5 మెంబర్స్ చెప్పాను, నా రిలేటివ్స్ వాళ్ళకి చెప్పాను. చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు, మరి వాళ్ళు రాగలరా లేదని తెలీదు. వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా దూరం అనమాట ఇక్కడ. సో ఇది నేను నా వరలక్ష్మి వ్రతంకి నేను చేసిన షాపింగ్. ఇంకా పూలు, పండ్లు, కొబ్బరికాయలు, తమలపాకులు ఇవన్నీ వచ్చేసరికి నేను వ్రతం రేపు అంటే ఈరోజు ఈవినింగ్ తెచ్చుకుంటున్నాను. సో ఎందుకంటే అవి వాడిపోతాయి కదా, ఇవైతే సడన్గా వెళ్ళి తీసుకున్నాము. అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. ఈసారి ఇంకా మంచిగా చేసుకుంటానని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా మన్ని వీడియోస్ వస్తుంటే నా పూజ ఎలా చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.